బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ధనిక వ్యాపారి కుమారుడు మద్యం మత్తులో లంబోర్గిని కారుతో రెచ్చిపోయాడు. పీకల దాకా మద్యం సేవించిన యువకుడు వేగంగా కారు నడిపి పాదచారులపై దూసుకెళ్లడంతో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం రాత్రి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. మద్యం మత్తులో ఉన్న శివం లంబోర్గిని కారును అతివేగంగా నడిపాడు. ఆ క్రమంలో మొదట ఓ ఆటోను ఢీకొట్టిన కారు దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు ఇతర వాహనాలపై పడింది. ఈ ఘటనలో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే శివం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. లంబోర్గిని కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరోవైపు శివం తండ్రి కేకే మిశ్రా అక్కడికి వచ్చి తన బౌన్సర్లతో స్థానికులపై దౌర్జన్యం చేయించినట్లు ఆరోపణలున్నాయి. కేకే మిశ్రా బన్షీధర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెద్ద పొగాకు కంపెనీ యజమాని కాగా గతంలో ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపి 100 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించింది. ఇక ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడైన శివం పేరు ఎఫ్ఐఆర్లో చేర్చలేదని తెలుస్తోంది. అతడి పేరు లేకపోవడంతో ఈ కేసు మరింత వివాదాస్పదంగా మారింది. ధనిక కుటుంబానికి చెందినవాడని పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ గాయపడిన వారు స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.